ఏమిటి ఆనందరావు, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటున్నావా? ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటే నా కొడుకు మన డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇస్తారు సార్. ఇప్పుడు ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ 3 ఏళ్ల దాకా విఆర్ఎస్కి అవకాశం లేదంటున్నారు. అందుకని 4-5 లక్షల రూపాయలు నష్టపోతావా? అత్యవసర మార్కులతో పాస్ అవ్వడం మా వాడికి అలవాటైపోయింది సార్. అలాంటి వాడికి ఉద్యోగం రావాలంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి? అన్ని లక్షలు నా దగ్గర లేవు సార్. అందుకే నా రిటైర్మెంట్ తప్పట్లేదు. నీ కొడుకు అదృష్టవంతుడే ఆనందరావు. థ్యాంక్ యూ సార్. హాల్ టికెట్ అది పెట్టుకున్నావా? జాగ్రత్తగా రాయిరా. అలాగేమ్మా. ఒక్క నిమిషం రా వంశీ, ఇది నీకు మామూలు పరీక్ష, కానీ నాకు అగ్ని పరీక్ష. పరీక్షలు బాగా రాయి. అలాగే నాన్న, వెళ్ళొస్తాను. ఏమిటే? వంశీ హాల్ టికెట్ మర్చిపోయాడండి. దీన్నే యుద్ధానికి వెళ్తూ కత్తి మర్చిపోవడం అంటారు. ఇప్పుడు ఎలా? నువ్వేం టెన్షన్ పడకో, నేను వెళ్ళిచ్చొస్తాను. సార్ మాస్టర్, మా వాడు హాల్ టికెట్ మర్చిపోయాడండి. ఎవరు? వంశీయా? మీ వాడు అసలు పరీక్షలే రాయటం లేదు, ఇంకా హాల్ టికెట్ ఎందుకు? పరీక్షలు ఎలా రాసేవరా? బానే రాశాను నాన్న. పరీక్ష మానేస్తావరా? ఎలా బతుకుతావు అనుకున్నావురా? నీ భవిష్యత్తు కోసం నా ఉద్యోగం పోగొట్టుకున్నాను తెలిసి కూడా పరీక్షలు మానేసావంటే ఎంత పొగర్రా నీకు? పరీక్షలు మానేస్తావరా? చెప్పినట్టు నీకు పరీక్షలు మానేస్తావరా? పరీక్షలు మానేస్తావా? బాధ్యత లేదురా నీకు? పరీక్షలు మానేస్తావా? ఇంకా కొడితే చచ్చిపోతాడండి. చచ్చిపోవాలని కొడుతున్నానే. మీరు ఆగండి. పరీక్ష ఎందుకు మానేస్తావు? చెప్పరా చెప్పరా, మాట్లాడివేరా, చెప్పరా. ఎగ్జామ్స్ మానేస్తే కృష్ణవేణి ప్రేమిస్తానంది. ఒక అమ్మాయి ప్రేమ కోసం పరీక్షలు రాయడం మానేసావా? నిన్ను ప్రేమించని ఒక అమ్మాయి కోసం నిన్నే ప్రేమించే మమ్మల్నే మోసం చేసావా? x plus y into x minus y is equal to square root of. ఇదిగోండి సార్, ప్రిన్సిపల్ గారు ఇమ్మన్నారు. అమ్మా కృష్ణవేణి. ఎస్ సార్. నీ కోర్టు నోటీస్ అమ్మా. గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వంశీ అనే కుర్రాన్ని ప్రిన్స్ కాలేజీలో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్న కృష్ణవేణి అనే అమ్మాయి పరీక్షలు మానేస్తే ప్రేమిస్తానని చెప్పి పరీక్షలు మానేసిన తర్వాత ప్రేమించనని మోసం చేసినందుకు గాను సదరు వంశీ అనే విద్యార్థి కృష్ణవేణి మీద చీటింగ్ నేరం కింద కేసు నమోదు చేయడం జరిగింది. కావున కేసు విచారణ నిమిత్తం కృష్ణవేణిని 27/8/2005 కోర్టుకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేయడమైనది. ఇట్లు మున్సిఫ్ మెజిస్ట్రేట్. సార్, నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి సార్. దేనికి? ఇన్నాళ్లకు కృష్ణవేణికి కరెక్ట్ మొగుడు దొరికాడు.
సైలెన్స్. సైలెన్స్. ఇది లాల్ బహదూర్ స్టేడియం కాదు. ఇక్కడ జరుగుతుంది ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కాదు. సైలెన్స్ గా ఉండండి, లేకపోతే బయటికి పంపించాల్సి వస్తుంది. కూర్చోండి. ప్రొసీడ్. సార్, ఇది మీ సెక్షన్కి సంబంధించిన కేసు కాదు, నా మనసుకు సంబంధించిన కేసు. నా తరపున నేనే మాట్లాడుకోవాలనుకుంటున్నాను. కానీ భయ్యా, ప్రొసీడ్. యువర్ ఆనర్, మన లాలో లేని ఇటువంటి అడ్డమైన కేసులన్నీ విచారించుకుంటూ పోతే కోర్టు వారి విలువైన సమయం వృధా అవుతుందని జడ్జి గారికి సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ప్రేమకు సంబంధించిన కేసు అడ్డమైన కేసా? అటువంటప్పుడు పాఠ్య పుస్తకాల్లో రోమియో జూలియట్, షాజహాన్ ముంతాజ్, దేవదాస్ పార్వతీల ప్రేమ కథల్ని పాఠాలుగా ఎందుకు ఎక్కించారు? ప్రేమ అంత అడ్డమైందన్నప్పుడు అవి మాత్రం ఎందుకు? తీసేయండి. చూడు బాబు, అవి తీసేయండి ఇవి తీసేయండి అని కోర్టుకు సలహాలు చెప్పకూడదు. చూడమ్మా, కోర్టులో అన్ని నిజాలే చెప్పాలి. నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు సార్. సరే, పరీక్షలు మానేస్తే ఈ అబ్బాయిని ప్రేమిస్తానని చెప్పావా? చెప్పాను సార్. అలా ఎందుకు చెప్పావమ్మా? చెప్పమ్మా. అతను మానేస్తాడు అనుకోలేదు. మానడు అని నువ్వెలా అనుకున్నావు? నేనే కాదు సార్, వాళ్ళ నాన్న గురించి తెలిసిన ప్రతి వాళ్ళు అలాగే అనుకుంటారు. వాళ్ళ నాన్న ప్రతి నెల 4,000 సంపాదించే చిన్న అకౌంటెంట్. ఓహో. ఇతనికి వచ్చే 35 మార్కులకి అకౌంటెంట్ కాదు కదా, కనీసం గవర్నమెంట్ ఆఫీస్లో ప్యూన్ కూడా అవడని అతని భవిష్యత్తు కోసం వాళ్ళ నాన్న ఆయన ఉద్యోగానికి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చారు. ఈ సంవత్సరం అతను పాస్ అవ్వకపోతే వాళ్ళ నాన్న జాబ్ పోతుందని, తన లైఫ్ పోతుందని తెలిసి కూడా పరీక్షలు మానేస్తాడని అసలు ఎవరైనా అనుకుంటారా సార్? పోనీ అలా ఇంకెవరైనా చేస్తారా? కరెక్ట్ గా చెప్పావమ్మా. ఈ నా కొడుకు తప్ప ఇంకెవడు మానేడు. పొరపాటు సార్. ప్రేమ కోసం మా అబ్బాయిలు ఏమైనా చేస్తారు. పరీక్షలు మానేయడమే కాదు సార్, ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్తానంటే ఈ క్షణమే చచ్చిపోవడానికైనా సిద్ధమే సార్. నేనే కాదు సార్, ప్రేమించిన అమ్మాయి కోసం ఏ అబ్బాయినా ఏమైనా చేయగలడు. కానీ అమ్మాయిలు చేయలేరు. వాళ్ళకేం తెలుసు సార్ ప్రేమ గురించి? ప్రేమలో ఫెయిల్ అయినందుకు తాగుబోతైంది దేవదాసే కానీ పార్వతి కాదు. ఏ చరిత్ర తీసుకున్నా సరే ప్రేమించి విడిపోతే బాధపడింది మగవాడే కానీ ఆరతి కాదు. ఇదే కోర్టుకి ఎన్నో వేల మంది అవతల వాళ్ళ మీద కోపంతో వచ్చుంటారు, కానీ నేను ప్రేమ కోసం వచ్చాను. నాకన్నా గొప్పగా ప్రేమించేవాడిని ఈ అమ్మాయికి మొగుడుగా వాళ్ళ నాన్న కూడా తీసుకురాలేడు సార్. మధ్యలో నన్ను లాగుతావేంటయ్యా? నేను మాట్లాడిందంటో తప్పుందా అంకుల్? తప్పప్పుల తర్వాత నేను నా కూతురు తరఫున మాట్లాడుతున్నా. ఏ తండ్రి అయినా తన కూతురికి తనకన్నా ఓ మెట్టు పైన వాడికి చేయాలనుకుంటాడు. నా కూతురు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. నీలాంటి బోడి 35 మార్కులు కానీ ఎందుకు ప్రేమించాలో చెప్పు. ఆయనే కాదు, నేను అడుగుతున్నాను. ఎందుకు ప్రేమించాలి చెప్పరా? అడుగుతున్నారు కదయ్యా, సమాధానం చెప్పు. ఈ కేసు పూర్తిగా విచారించిన తరువాత తన ప్రేమ కోసం వంశీని పరీక్షలు మానేయమంటాం కృష్ణవేణి చేసిన తప్పుగా కోర్టు భావిస్తుంది. అందుకే వంశీ మళ్లీ పరీక్షలు రాయడానికి వెంటనే అనుమతించవలసిందిగా విద్యాశాఖకు సిఫారసు చేస్తున్నాను. సార్, నేను కోర్టుకు వచ్చింది ప్రేమ కోసం, పరీక్షలు రాయడానికి పర్మిషన్ కోసం కాదు సార్. చెప్పుతో కొడతా. క్షమించండి సార్, మీరు అదే తీర్పు ఇవ్వండి. సలహాలు ఇవ్వకండి, కూర్చోండి. వంశీ పరీక్షలు రాసేందుకు అయ్యే ఖర్చు మొత్తం కృష్ణవేణి భరించాల్సిందిగా తీర్పు ఇస్తున్నాను. అలాగే వంశీ మళ్ళీ కృష్ణవేణి వెంటబడ్డా, ప్రేమించమని వేధించిన కోర్టు తీవ్రంగా పరిగణిస్తుంది. ఇది చాలా అన్యాయం యువర్ ఆనర్. ఈ అన్యాయాన్ని మా యూత్ ఒప్పుకోదు. అతని ప్రేమ కోసం కోర్టుకు వస్తే మీరు పరీక్షలు రాయమని తీర్పునిస్తారా? దీన్ని మేము ఒప్పుకోం. నువ్వెవరు? దగాపడ్డ ప్రేమికుణ్ణి సార్. ప్రేమ కోసం ఇదే కోర్టులో అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను సార్. అతన్ని అరెస్ట్ చేయండి. అయ్యా ధర్మప్రభువులు, మీకు ఇది న్యాయం కాదు. ప్రేమకు న్యాయం చేయండి. ప్రేమ జిందాబాద్. వంశీ నాయకత్వం వర్ధిల్లాలి. ప్రేమ వర్ధిల్లాలి. చూడు వంశీ, ఈ తీర్పును గౌరవించి మీరు మీ జీవితాల్లో సరిదిద్దుకోవలసిందిగా సలహా ఇస్తున్నాను. ప్రేమ కోసం కోర్టుకు వెళ్ళిన కుర్రాడు ఫెయిల్. వీడేంట్రా మళ్ళీ తప్పాడు? వాళ్ళ నాని వాళ్ళు చంపేస్తాడా వాడిని? అది కాదమ్మా. ఇంకేం మాట్లాడుకో. ఈ రోజంతా నువ్వు మీ నాన్న కనిపించుకో. పదా, 2-3 రోజులు మీ ఫ్రెండ్స్ ఇంట్లో ఉండు, సరేనా? వెళ్ళరా, అప్పటికి నా కోపం తగ్గిపోతుంది అనుకుంటుంది మీ అమ్మ. రండి. నువ్వు ఒక్కదానివే నా పేపర్ దాచిపెట్టావు. తెలుసున్న వాళ్ళందరూ పేపర్ మొఖాన్ని కొట్టి చూపించారు. అది కాదండి. ఏది కాదు? అంటే ఈ గొడవలు పరీక్షలు అది కూడా కాదు. నీ క్లారిటీగా ఉన్నట్లేదే, నాకు మాత్రం పెద్ద క్లారిటీగా ఉంది. ఇన్నాళ్ళు వీడు చాలా తెలివైన వాడు. అల్లర చిల్లరగా తిరుగుతుంటేనే 35 మార్కులు వస్తున్నాయి, తిన్నగా చదివితే 90 మార్కులు వచ్చేస్తాయి అనుకునేవాడిని.
ఇప్పుడు అర్థమైంది వీడు దేనికి పనికిరాడని. నాకు ఈ క్లారిటీ ముందే వచ్చుంటే నిన్ను ఇలా తిట్టేవాడిని కాదు, నేను బాధపడేవాడిని కాదు. రే వంశీ, ఈ రోజు నుంచి నీ ఇష్టం వచ్చినట్టు బలాదూరు తిరిగాయి. పల్లెత్తు మాట అన్నా నిజం రా, మీ అమ్మ మీద ఒట్టు. రిటైర్మెంట్ డబ్బుల్లో సగం నీ పేరు ఫిక్స్డ్ డిపాజిట్ వేశాను, మిగతా డబ్బులతో ఆటో కొన్నా. రోజుకి 4 ట్రిప్పులు వేసినా హ్యాపీగా బతికేచ్చే. మీరు ఆటో నడపడం ఏంటండి? తప్పేంటే, కనీసం ఐ లవ్ యూ చెప్పని అమ్మాయి కోసం వీడు ఎన్ని చేశాడు. అలాంటిది నువ్వు నా చేత 3 ముళ్ళు వేయించుకుని నేను మగాండని ప్రూవ్ చేయడానికి వీడిని కని ఇన్నేళ్లుగా నువ్వెన్ని చేశావు. దానికి నేనే మాత్రం చేస్తే తప్ప? ఎందుకే ఏడుస్తావు? ఏం చెప్పాలో తెలియనప్పుడు క్లారిటీగా చెప్పండి అన్నా. ఇప్పుడు ఫుల్ క్లారిటీగా చెప్తుంటే కంట తడి పెట్టుకుంటున్నా. నీకు ఇంకా క్లారిటీగా చెప్తాను పద. వంశీ వంశీ మళ్ళీ వస్తాం అంకుల్. రే పదండ్రా. ఆగండ్రా. నేనేమన్నా ఎల్రా లేదో అంతర్జాతీయ చర్చలకు వచ్చినట్టున్నారు. నువ్వు పదవే. రేయ్ అవసరమైతే ఆటో వేసుకెళ్ళండి, మందే.